అండి ఈరోజు కుడికిల గ్రామంలో ఉన్నాం. కుడికిల గ్రామంలో మధుకు చిన్న యాక్సిడెంట్ వల్ల రెండు కాళ్ళు చేతులు రెండు పడిపోయినాయి. ఒకసారి అతని మాటల్లో అతని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. ఒకసారి ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గం దగ్గరలో కుడికిల గ్రామానికి చెందినటువంటి మధు కొంతకాలం కిందట ఆటో నుంచి కింద పడి ఇటు అయింది. ఒకసారి ఏమైందో మొత్తం పూర్తి చేద్దాం. వాళ్ళ ఇల్లు వాతావరణం ఎలా ఉంది, ఆల్మోస్ట్ ఇక్కడ ముందు ఎంత చాలా బీద పరిస్థితి వాళ్ళది, ఏమి ఉన్నోళ్ళు ఏం కాదైతే మొత్తానికైతే బీద పరిస్థితి వాళ్ళు. ఒకసారి మధు గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసుకుందాం. ఒకసారి సారే నాకు చెప్పింది కరెక్ట్ 3 నెలలకు సార్ నా దగ్గరకు వచ్చింది. 3 నెలలకు వచ్చి 5 నెలలకు చింత పెట్టింది. నేను నమ్మలే నేను మిషన్ కుడతానా అని. ఓకే అయ్యా నమస్తే. నేను మళ్ళీ చెప్తున్నా. నా పేరు ఏం పేరు? ఓకే, నా పేరు రమేష్ అయ్య. నేను ఫిజియోథెరపీ డాక్టర్ని. వనపర్తి జిల్లాలో నా క్లినిక్ ఉంది. వనపర్తిలో ఉంటుంది నా క్లినిక్. నేను జనరల్గా ఇలాంటి వాళ్ళని బాగా కొద్దిగా వాళ్ళని మోటివేషన్ చేసి ఎక్కువ చేస్తుంటాను. ఈ సార్ కూడా అందులో ఒక సార్ అన్నప్పుడు సార్కి వెళ్ళిపో సార్ కూడా అందులో భాగంగానే సార్ కూడా మోటివేషన్ చేయడం జరిగింది. ఒక 8 ఏళ్ళ కిందట 7 అయిందా 8 ఇయర్స్ కిందట సార్ను కలిసి సార్ను మోటివేషన్ చేసి ఇప్పుడు సార్ పని చేసుకొని సార్కి ఆ ఫీలింగ్ ఉన్న అంటే లేదు అసలు కాళ్ళు ఏమైనా ఫీలింగ్ లేకుండా నేను తయారు చేసిన. అందులో బాగానే సార్ వాళ్ళు ఉండి పలానా బాబు ఉన్నాడు ఒకసారి పోయిద్దామని చెప్తే నేను వాళ్ళ కోరిక మేరకు ఈరోజు రావడం జరిగింది. ఒకసారి చూద్దాం, మధుని కూడా చూద్దాం, ఒకసారి చూద్దాం ఏమనేది చూద్దామని చెప్పి వచ్చిన. మధు గారు అసలు ఏమైంది మీకు? అసలు జనరల్గా అసలు ఏమైంది నాకు ఒకసారి చెప్పండి మొత్తం క్లుప్తంగా. ఎట్లా పడ్డావు, ఏంది? ఆటోమేటిక్ పడ్డావు. ఎట్లా అంటే ఎన్ని అయింది పడి? 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అయింది. ఇటేపు దసరా పోతే 3 ఏళ్ళు 4 పడుతుంది. 3 ఏళ్ళు 4 పడింది. అప్పటి నుంచి మరి ఎట్లా అంటే ఏమన్నా బయట చూపించలేదు ఎక్కడ హాస్పిటల్లో కానీ? ఎన్నేళ్ళు చూపించారు? అట్లా ఎన్నేళ్ళు చూపించారు? హైదరాబాద్ అది చూపించుకుంటానే ఉన్నాం, చేసుకుంటా మాత్రాలు మింగుకుంటా ఉన్నాం. విజయ్ టైప్ డాక్టర్ చేపించుకుంటా ఇట్టే ఉన్నాం. హైదరాబాద్ ఎన్ని రోజులు ఉన్నావు అక్కడ? మొత్తం 2 సంవత్సరాలు అక్కడనే ఉన్నాం. అన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు ఎంత ఖర్చు అయింది అక్కడ ఉన్నప్పుడు? ఇంకా మన ఫిజియోథెరపీకి మన పేషెంట్ మన న్యూరో డాక్టర్తో చూపించిన అన్నది ఉండే. ఆయన డాక్టర్ ఆయన మెత్తగాడు. ఆయన 2 నెలలు సేవ చేసిన. ఇంకా 2 నెలలు సేవ అయ్యి ఇట్లా చూసుకున్నా. మా భార్య కడుపుతో మెత్తగా ఇంకా సన్నగా అప్పుడు నన్ను సాగేసినాక ఇంకా ఆమె మెత్త అయిపోయింది చేసింది. పానం బాగాలేక ఇంకా నాయన దాన్ని పోయింది. ఇంకా కొంచెంలో పెట్టుకుని ఇప్పటికైతే ఇట్లా చూసుకుంటున్నాం. వాళ్ళకి ఆట ఆడుకొని కిరాయాలు చెప్పుకుంటే పోతే వస్తుంటే. మధు బయట ఎక్కడ చూపించుకున్నావు? నీకు తెలిసినంత వరకు ఎక్కడెక్కడ చూపించుకున్నావు? ఎక్కడ బేట అనేది ఎక్కడ చూపించలే సార్. గవర్నమెంట్ హాస్పిటల్ చూపించాను. మళ్ళీ ప్రైవేట్ అది దిల్చినార్లో చూపించిన. అంత ఖర్చు మినిమం ఎంత ఖర్చు అయ్యి వచ్చాయి ఇప్పుడు? అంటే 3 ఏళ్ళు అయిందా? 3 ఏళ్ళు ఇంకా అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడు 2 సంవత్సరాలు అక్కడే ఉన్నావు. ఇప్పుడు ఈ సంవత్సరం ఇక్కడ వచ్చినావు. 10 నెలలు వచ్చి అంతమందికి మొత్తం అక్కడే ఎక్కడెక్కడ చూపించినా? అక్కడ ఏ హాస్పిటల్ ఉన్నావు? అక్కడ ఉస్మానియా దిల్చినార్లో ఉస్మానియాలో పెద్ద రూమ్ తీసుకొని రోజు ఫిజియో చేయించారా? ఇట్లా రూమ్ తీసుకొని చేయించారా లేదా హాస్పిటల్ జాయిన్ అయ్యి చేయించారా? రూమ్ అంటే మాది అక్కడ అంతా ఇట్లా గరీబోళ్ళకు గదరాన్న అని అక్కడ ఉన్నది కదా సార్. అక్కడ ఉండి అన్నీ చెప్పించాను. ఇప్పుడు ఈ 2 చేతులు కూడా అసలు పని చేయకునేటప్పుడు ఇట్లా ఏం పని చేయలేదు. కాలు ఊపనికి రాదు కానీ అవి దానిలో కాలుతున్నాయి. నీవైతే ఊపవు, అవే ఊగుతుంటాయి. చేతులు ఊపు పోని. చేతులు గట్టి పట్టుకోవడానికి గట్టి పట్టుకో, నేను గట్టి పట్టుకోవాలి. పిసికి పడాలి, ఇది నలిగిపోవాలి. ఇట్లా పట్టుకోనికి రాదు, పట్టుకోని రాదు. అంటే ఆల్మోస్ట్ తిననీకి కూడా రాదు. ఇంకా తిననీకి కూడా రాదు. ఎంత తినిపియాలన్నా కూడా మనిషి చేతితోనే తినిపియాలి. అంతే నీకు తిననీకి కూడా రాదు. ఇంతకంటే ఘోరం ఉండే ఇంకా ఇంతకంటే ఘోరం ఉన్నది. అసలు తలకాయ ఒకటే పని చేస్తుండే. ఎంతసేపు మనకు పడ్డ వెంటనే ఏమన్నా మతి సిమితం పోయిందా లేదా మతి బాగానే ఉందా? పడ్డప్పుడు మతి మొత్తం బాగానే ఉంది. ఓన్లీ మెడలో తగిలి బోల్తా పడిందా ఆటో?
పోతే మళ్ళీ డబ్బాలు సెంటింగ్ డబ్బాలు ఉన్నాయి. ఆ సెంటింగ్ డబ్బాలు యాంగ్లేర్ పట్టీలు ఉంటాయి కదా, ఆ యాంగ్లేర్ పట్టీలు ఏమైనా వాడేదాడు కొట్టేసినాయి, గొడవలతోటి కొట్టేసినారు, మెడకు తాకింది అట్లా మెడకు తాకి. హాయ్ వ్యూవర్స్, సార్ వచ్చేసి కుడికిల గ్రామం మధు గారు వచ్చేసి 3 ఏళ్ల కిందట చిన్న ఆటో ప్రమాదంలో 2 కాళ్ళు కూడా కోల్పోవడం జరిగింది. ఆ 2 కాళ్ళు కూడా ఏమీ ఉండదు, అసలు 2 చలనం ఉండదు. బాత్రూమ్ యూరిన్ కూడా ఏం తెలియదు కదా, తెలియదు కదా. ఓకే, నాకు తెలుసు కానీ మేము జస్ట్ వాళ్ళ నోట్లో మీకు చెప్పిస్తున్నాను. బాత్రూమ్ యూరిన్ కూడా తెలియదు. మరి ఇవన్నీ సేవలు ఎవరు చేస్తున్నారు? ఎవరైనా మీ అన్ననేనా? అన్న అన్న అంతే, ఫస్ట్ నుంచే అన్ననే. నీకు మ్యారేజ్ కాలేదా? మ్యారేజ్ కాలేదు. మ్యారేజ్ అంటే ఫస్ట్ నుండి నాయన ఉన్నాడు, నాయన తర్వాత మొన్న నాయన చచ్చిపోయింది. మొత్తం నాయన నీకు సేవ చేస్తుండే, నాయన చేస్తుండే. నాయన చచ్చిపోయినాకనే ఇక్కడికి వచ్చిన ఇంకా మొత్తం ఇప్పుడు వినాయకుల పండుగ వస్తే ఆయన సంవత్సరం ఆయన చేస్తా అనిపోయింది. తర్వాత మొత్తం మీద అన్ననే చేసుకుంటున్నారు. ఓకే ఓకే, అంటే మీకు పెళ్ళి అయిందయ్యా? పెళ్ళి అయింది. మరి పెళ్ళి అయింది, మరి మళ్ళీ మీ మిస్సెస్ వారు నీ తమ్ముడికి నేను ఎందుకు సేవ చేయాలి అనే ఉద్దేశంలో వెళ్ళిన సేవ చేయలేక నువ్వు చెప్పినట్టే నేను ఎందుకు చేయాలి చేయరయ్యా. మనం కూడా చేయించుకోవాలనుకోవడం కూడా మన తప్పు, వాళ్ళు ఏం చేయరు. మన సొంత కనుక్కున్న తల్లి తోబుట్టువులు తప్ప ఎవరు చేయరు. వాళ్ళ నుంచి మనము చేయించుకోవాలని కూడా మనం అనుకోవద్దు. వాళ్ళు చేసే పరిస్థితిలో ఉంటే కూడా చేయొద్దు, మా అన్న వచ్చి చేస్తారని అని మనం చెప్పుకోవాలి తప్ప వాళ్ళు చేస్తారని మనం అనుకోవద్దు. వాళ్ళు చేయలేదని వాళ్ళని నిందించవద్దు, మనం అనొద్దు. అది మనం అంటే మనం చేస్తారని చెప్పేసి వాళ్ళు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక మాట ఏంటంటే భార్య భర్తకు చేయడానికి కూడా ఇబ్బందిగానే ఫీల్ అవుతుంది ఆల్మోస్ట్. ఏం సార్ అంతేనా సార్? అట్లా కూడా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది, అట్లా కూడా భార్యకు భర్త వెళ్ళిపోయిన వాళ్ళు నేను కూడా చూస్తున్నా, వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అది మనం ఈతనికి చేయాలంటే మళ్ళీ చెప్పడంలో అది కామన్ ఏం లేదు. అప్పుడు నువ్వు నీ సంవత్సరాన్ని నిలబెట్టుకోవాలని నువ్వు ఏం చేయాలంటే పక్కన ఒక ఫ్యాన్ పెట్టి వాళ్ళు చూసుకొని నువ్వు తమ్ముడు నువ్వు చూసుకోవాలి. నువ్వు వదిలిపెట్టడం నువ్వు కరెక్ట్ కాదు. నేను అనేది ఈయన వదిలిపెట్టవాలి, మీ మిస్సెస్ని మీరు వదిలిపెట్టడం కరెక్ట్ కాదు. మీ తమ్ముడిని ఒక దగ్గర పెట్టేసి నీవు రోజు సేవ చేస్తారు, మీరు గడుపుకున్నట్లయితే సరే. ఏదైనా కానీ ఫ్యామిలీ ఇష్యూ అంటే వీళ్ళిద్దరు ఒకటి మధు గారు మాట్లాడడం తప్పు, ఆమె చేయనన్నప్పుడు ఆమెతో వాగ్దానం చేయడం తప్పు జనరల్గా. సరే, ఎనీహౌ అయ్యింది, ఎంత బాధైనా అయ్యింది. ఇప్పుడు నీవు కూర్చొని కూడా రాదు కదా, కూర్చోబెడితే ఎంతసేపు కూర్చుంటావు? గంట కూర్చోగలుగుతాడు ఎవరు సపోర్ట్ లేకుండా. కూర్చోబెడతాడు తప్ప దీని మీద కూర్చోలేడు. అయ్యా నీకు ఇదంతా స్పర్శ ఉందా? మొత్తం 7 వరకు. 7 దాకా ఉంది స్పర్శ, ఇక్కడ పొట్టలో 7 దాకా ఉంది స్పర్శ, 7 వరకే ఉంటుంది. యువత తెలియదు ఇంకా మొత్తం. ఇంకా ఇంత ముందుకు అసలు 7 వరకే ఉన్నది, ఇప్పుడు ఇంతవరకు వస్తుంది, కిందికి వస్తుంది ఇంకా. ఓకే, ఇదేమో ఇట్లనే ఉంటుంది ఎప్పుడు. అయ్యా నీకు మరి నెలకు ఎంత ఖర్చు అవుతుంది జనరల్గా? సార్ నాకు నెలకు వచ్చి బాగా ఖర్చు అవుతుంది సార్. వారానికి వచ్చి ఒక 400 600 పోయి, వారానికి 4-5 పోతే 600 పోయిలు అవుతాయి. బాత్రూమ్ ఆల్మోస్ట్ ఒక 1000 రూపాయలు ఖర్చు వస్తుంది అనుకో వారానికి. 1000 రూపాయలు ఖర్చు అంటే 4000 రూపాయలు. ఇప్పుడు పెన్షన్ రాపించిన ఆయనకి ఓకే. వ్యూవర్స్ ఒకసారి గమనించండి, ఈ వీడియో అంతా షేర్ చేయండి. ఇతనికి వచ్చి దాదాపుగా 3 సంవత్సరాల దినమైంది, 2 కాళ్ళు చేతులు పడిపోయి. అయినప్పటికీ కూడా నేను ప్రభుత్వాన్ని అయితే వ్యతిరేకిస్తలేను, కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇతనికి పెన్షన్ వచ్చేలా ఖచ్చితంగా మనం అందరం షేర్ చేద్దాం, మనం అందరం ఈయనకు తోడుగా ఉందాం. ఎందుకంటే ఇంతవరకు 3 ఏళ్ళ నుంచి కూడా పెన్షన్ రాలేదంటే 2 కాళ్ళు చేతులు 2 కూడా వచ్చలేవు. అదే ఆంధ్రాలో చూసుకుంటే ఈ విధమైన పరిస్థితికి నెలకు 15,000 రూపాయలు వస్తాయి. ఆంధ్ర ప్రభుత్వంలో చూసుకుంటే ఇలాంటి వ్యక్తులకు నెలకు 15,000 రూపాయలు వస్తున్నాయి. మీరందరికీ షేర్ చేసి కింద వీళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను, వీళ్ళ అకౌంట్ నెంబర్ ఇస్తాను, మీరు తోచినంత మీరు సాయం చేయండి, నాకు తోచి నేను సాయం చేస్తాను. నేను రోజు ఈయన కనుక్కొని నేను వచ్చిన ఏంటంటే ఇతను జీవించాలి, బతకాలి. అంటే కొంతమంది అనుకుంటారు ఎందుకు, కానీ లేదు, నీవు మాటలతోనే జీవించాలి. అయ్యా మాట ఇచ్చింది కదా దేవుడు, మాటతో మీ అన్న నవ్విస్తూ జీవించాలి.
ఇంకా ఆయన అంటే ఇంకా ఎప్పుడు బతకాలి. ఆయన చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఎవరు లేకుండా పోయినారు ఆయనకు. ఇప్పుడు భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు పోయారు. ఇప్పుడు నీవే కదా తోడు. నువ్వు నోటితోనే గట్టిగా చెప్పాలి కదా. గట్టిగా చెప్పినా కానీ ఇంకా ఆయన ఇంకా పోతూనే ఉంటాడు, వస్తూనే మరి ఉంటాడు. ఆయన కూడా నీకు పెట్టాలి కదా నాన్న. ఆయన కూడా నీకు పెట్టాలి కదా. ఇబ్బందులు ఆయన కూడా నీకు పెట్టాలి కదా. సరేనా? నీకు పెట్టాలి, నీకు చేయాలి, అవన్నీ చేయాలి. డైపర్ ఉందా? డైపర్ వేయించినావా? డైపర్ ఏమీ లేదు, పుండ్లు ఖాళీగా పుండ్లు ఉన్నందుకు మొత్తం ఆల్మోస్ట్ బెడ్ సోల్ కూడా అయినాయి కదా. బెడ్ సోల్ 4-5 బెడ్ సోల్ కూడా పుండ్లు అయినందుకు బాగా మడలేస్తుంది. ఈ పక్క ఒకసారి మందు గురించి కొద్దిగా మందు నర్లింగ్ సంబంధించి కదా ఒకసారి చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిగా తగ్గిపోతుంది. బిట్సర్ పెద్ద ఉన్నాయి, పెద్ద దాదాపు ఇంత పెద్దగా ఉన్నాయి బిట్సర్లు. ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. వాటికంటే మంచి మందు ఉంది, మంచి మందులు మీరే తయారు చేసుకోవచ్చు. ఓకేనా? చెప్తా నేను ఆ చెట్టు చెప్తాను. ఆ చెట్టు అవునండి, దీనికంటే బెస్ట్ మేడం. ఈ సార్కి వచ్చేసి ఇంత పెద్దగా ఉండే, ఇంత పెద్దగా ఉండే, ఇంకా పెద్దగా ఉండే, ఇంత పెద్ద ఇంత ఇష్టం ఉండే. మొత్తం చేస్తే తర్వాత నేను మందు ఎట్లా తయారు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకే నేను చెప్పిన. ₹1 వాళ్ళు ఏం చేసుకోలేదు, తీసినా కూడా తగ్గిపోయింది. అట్లా కూడా అవుతుంది. ఒకటి మధు, నువ్వు బ్రతకాలి, నువ్వు మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి. నేను బతకాలని నాకు ఏమో ఫ్యూచర్లో చెప్పలేము. 2 కాళ్ళు కూడా లేచి నడవచ్చేమో. ఏం లేదు అవి పట్టుకుంటే కూడా ఇంకా కాలు ఊకే ఖాళీగా కళ్ళు మూసుకున్నా కానీ ఏ కాళ్ళు వాటిని కూడా చెప్తున్నావా? చెప్తా. ఏది ఏమైనా మంచిగా ఉండాలి, మంచిగా తినాలి. తిండి లేకుండా ఇట్లా ఇట్లా ఇంకా ఏం లేకనే సార్ ఏం లేక అంటే ఏదేం లేక తిండి లేకడా? తిండి లేక పైసలు లేక అది పైసలు కూడా లేక. చూడండి వ్యూవర్స్, పైసలు లేక తిండి లేక ఒక వ్యక్తి మన సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి బాధపడుతున్నాడు. మన వంతు సహాయంగా మనమైతే ఈ వీడియో షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా చాలామందికి వెళ్తుంది. కింద అకౌంట్ నెంబరు, వీళ్ళ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ కూడా నేను పంపిస్తాను. మన వంతు సహాయంగా వీళ్ళకి హెల్ప్ చేద్దాము. ₹1 నుంచి మీ ఇష్టం, ₹10 నుంచి మీరు ఆ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయండి. ఏమో నెలకు ఒక 4,000 రూపాయలు వచ్చేలా మీరు ఈ వీడియో షేర్ చేయాలి. షేర్ చేస్తే వాళ్ళకి ఎంతో అమౌంట్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీ వంతు సహాయంగా పెట్టండి. ఇది ఒక జెన్యున్ ఇంటర్వ్యూ. అంటే నేను జనరల్గా ఎవరికి ఇంటర్వ్యూ చేయను, కానీ పరిస్థితి బాగాలేదని తెలిసి నేను రావడం జరిగింది. కనీసము మన ప్రజల నుంచి కూడా కొంత సపోర్ట్ వస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఈయనకు సహాయం అందేలా చేయాలి మనము. ఎందుకంటే ఎలాంటి పెన్షన్ లేదు, పెన్షన్ వచ్చేలా చేయాలి. 2 కాళ్ళు చేతులు ఏమి పనిచేయవు, కేవలము ఒక మెడ మాత్రమే పనిచేస్తే. ఈ చేయి ఉంది కానీ చేయి పైకి లేపు, అట్లా లేపగలుగుతాడు తప్ప దీనిలో ఈ చేతులలో వేళ్ళలో ఏ చలనం లేదు. ఒకసారి ఇట్లాను ఏ చలనం లేదు ఈ చేతులలో. అది ఒక్కటి మనం ఆలోచించి సాయం చేద్దాము. నేను ఫిజియోథెరపీ పరంగా నేను కూడా సాయం చేస్తాను. ఓకేనా? అందరికైతే షేర్ చేయండి. ఇంకా చెప్పయ్యా, ఇంకేంది విషయాలు? ఇంకా ఇవేం లేదు సార్. ఇంకా మొత్తం ఏం లేదు, చాలా ఇబ్బంది. అంటే ఇక మొత్తం పైసలు లేకనే ఇంకా అక్కడ ఆమె పోయి మా వదిన పోయి బాధ. వాళ్ళు ఏం లేదా, నువ్వు మాట్లాడుకో, నేను చెప్పేది నువ్వు మాట్లాడుకో. మా తమ్ముడు ఏం పట్టించుకోకు. సరే నువ్వు నాకు వంట చేసి పెట్టు, నా తమ్ముడిని నేను చేసి పెట్టుకుంటా, నాకు తప్పదు, నా తమ్ముడు నేను చేసి పెట్టుకుని చెప్పేసి నువ్వు చెప్పుకో అంతే. నీవు కూడా ఆ వదినమ్మని మాత్రం ఏమనకూడదు. నన్ను మస్తు మాట్లాడినా పరిస్థితి బాగాలేదు కాబట్టి నువ్వు గమ్ము ఉండాలి తప్ప. వాళ్ళు ఇప్పుడు ఒక రకంగా ఆలోచిస్తే నువ్వు కొట్టాడడం ద్వారా ఆమె వెళ్ళిపోయిందని చెప్పేసి మీ అన్న బాధపడము, ఇతరులు ఊర్లో వాళ్ళు చెప్పుకోవడము, అవన్నీ ఎందుకు? ఓకేనా? వచ్చినా కూడా అయ్యా ఎప్పుడు వెళ్ళిపోయిందయ్యా మేడం గారు? ఏం పేరు అమ్మ పేరు? లక్ష్మి గారు నమస్తే అమ్మ. నేను డాక్టర్ రమేష్ని. దయచేసి మీ సార్ దగ్గరికి అయితే మీరు ఖచ్చితంగా రండి. ఎందుకంటే ఆయన కూడా చాలా బాధపడుతున్నాడు. ఆయన కోసం రండి, మీ మధ్య కోసం రాకుండా ఆయన కోసం రండి. ఆయన తమ్ముడిని ఆయన సపరేట్గా పెట్టుకొని చూసుకుంటాడు. మీరు మాత్రం ఆయన కోసం అయితే రండి. పిల్లల జీవితాలు మొత్తం నాశనం చేస్తే. ఒక పాపనా బాబా? బాబు ఒక్కడేనా? ఒక్కడే. వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించండి. ఖచ్చితంగా రండి, వచ్చి ఉండండి. ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా రండి. మీరు దయచేసి వస్తే వీళ్ళ జీవితాన్ని నీవే నిలబెట్టినట్టు అవుతామమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరే ఉండరు, ఎవరు లేరు. అనాథలు చేయకండి. మీరు వచ్చిర్రు, ఎట్లా వచ్చిర్రు, సంసారంలోకి వచ్చిర్రు,
బాధ్యతలు స్వీకరించారు. ఆ బాధ్యతగా ఉండండి, అలా మీ సార్తో ఉండండి. వాళ్ళ తమ్ముడు ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు సపరేట్ రూమ్ ఉందా? ఉంది కదా, సపరేట్ నీతో ఉండమ్మా, నువ్వు చూసుకోపోయినా పర్లేదు, ఆయన చూసుకుంటాడు. మీ చిన్న బాబు ఉంటాడు కదా, వాళ్ళు ఏదో వచ్చి కొద్దిగా కాలక్షేపం చేస్తారు. ఏమో కొన్ని రోజుల వరకు రావచ్చేమో లేయొచ్చేమో అనే ఒక హోప్స్తో అయితే మీరు ఖచ్చితంగా ఉండండి. రాగలరు. మీ ఇంట్లో వాళ్ళు ఎవరు చూసినా కూడా ఒకసారి ఆమెకు కొద్దిగా చెప్పండి, మేడం గారికి చెప్పండి, వచ్చేటట్టు చేయండి. ఇవిడో ఆమె కూడా అందేలా చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి పసిపెట్టు. అవునవును, నాకు వద్దు సార్ అని చెప్పినది. నేనే ఫస్ట్ నీకు బ్యాటరీ ఇప్పిస్తా అని తల్లాడేది. అది తీసుకోనని చెప్పిన నేను. వద్దు సార్ నాకు అది, ఇంకా నేను ఇప్పుడు వేటికి వెళ్ళి అది తిప్పుకుంటూ పోతే నాకు బాగుంటుంది, నేను తీసుకోనని చెప్పిన వాళ్ళకి. తీసుకోనని చెప్పినాక నాకు ఇంకా ఇది వచ్చింది. ఫస్ట్ అది వచ్చిండే గవర్నమెంట్, అది బాగానే ఉంది. అదైనా అంటే చెయ్యిక పని చేయాలి, కొంచెం చేతి పని చేస్తే చేతులు పని చేస్తే బాగుంటుంది. చేతులు ఉంటే ఈయన లైఫ్ ఒక దానిలో తీర్చిదిద్దే వాళ్ళం. ఈజీగా అయిపోతుంది. ఇవి చేతులు లేవు కాబట్టి ఇది చేతులు ఉంటే ఒక లైఫ్ మొత్తం. ఏమంటే రాధా సార్ అంటున్నావు కదా, నీకు ఆ డౌట్ ఉన్నప్పుడు నీకు కదలికలు వచ్చినాయి, మాట కదలికలు వచ్చినాయి, కాళ్ళు చేతులు అన్నీ వచ్చినాయి, కానీ నీతో కండలేదు. ఎట్లా నీకు అర్థమైందా? నువ్వు కండని నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. కండ లాస్ అవ్వకుండా రోజు ఫిజియోథెరపీ ఆయనతో చేయించుకొని, ఏం లేదు ఫిజియోథెరపీ అంటే ఏం లేదు, అన్ని జాయింట్లు టైట్నెస్ కాకుండా చూసుకోవాలి. ఆయన చేయడు. ఎవరు ఏమయ్యా చేయడా? చేస్తే ఎప్పుడో ఒకసారి చేస్తాడు, ఇంకా అంతే. ఇంకా ఎప్పుడో ఏం చేయడా అసలు? ఎప్పుడో ఒకసారి చేసి వదిలిపెడతాడు. ఇంకా ఎప్పుడో చేసి వదిలిపెడతా అంతే, తర్వాత ఎక్కువ చేయడం అనమాట. ఎక్కువ అనేది ఎక్సైజ్ అనేది లేదు. బాగానే వస్తున్నాయి కానీ ఇవి లేవు. ఫంక్షన్ అంటే మనకు మెడల్ నుంచి దెబ్బతింది కదా. ఇట్లా ఈ లెవెల్ అయింటే ఇక్కడ ఈ పై లెవెల్ అంటే ఇవి బాగుంటుండే. ఈ మెడలో కాబట్టి కింద రెండు అంత పడిపోతాయి. ఆ నుంచి అన్నీ పడిపోతాయి. గో చేయకపోతే ఇట్లా అయితే ఇగో లేవు, స్ట్రైట్ అయిపోయినాయి గో, స్ట్రైట్ అయిపోయి నీట్గా బెండ్ అవ్వదు. ఇంకా బెండ్ అవ్వదు, ఫిజియోథెరపీ చేయలేదు కాబట్టి స్ట్రైట్ అయిపోయి నేను నిలకపోయినా. ఇంకా పెట్టలేదు, మిషన్ పెడితే పుండ్లు అవుతున్నాయి. మిషన్ పెట్టద్దు అయ్యా, మిషన్ పెట్టద్దు. ఇప్పుడు వద్దు, ఓన్లీ పక్షవాతం సంబంధించిన మిషన్ పెట్టుకోవచ్చు, కానీ దీనిలో ఈ స్పైనల్ కార్డ్ ఇంజరీ వాళ్ళకు పెట్టొద్దు అయ్యా. ఏం మిషన్ జాయింట్ మొత్తం ఇట్లా బెండ్ అవ్వాలి కదా, లేవు మొత్తం టైట్ అయిపోయింది. నేను ఇంకా ఊకున్నప్పుడు అట్లా ఉట్టుకుంటా చేసుకుంటా ఉంటా కాబట్టి ఇట్లా ఇంకా ఏది ఏమైనా సరే అయ్యింది, కానీ ధైర్యంగా ఉండు. కొద్దిగా ఆయన తినిపించినప్పుడు మంచిగా తిను. మంచిగా ఫుడ్ పెడతాడా? మంచిగా అన్నం పొద్దుగాల అన్నమే. ఇంకా అన్నం తినిపిస్తాడా? మంచిగా తినిపిస్తాడా? చుట్టూ కూడా తినిపిస్తాడా? మామూలుగానే ఇంకా మంచిగా తినిపాడా? చేశాడా? కోపం వచ్చినప్పుడు తిద్దనే ఉంటాడు. పెట్టేవాడు తింటాడు, మళ్ళా దాని తప్పే ఉంది. ఏది ఏమైనా ఈ రోజుల్లో ఒక అన్న సేవ చేయడం మామూలు విషయం కాదు అసలు. ఎవరు లేని ఈరోజు చేస్తే భార్య చేయాలి, లేదా తల్లి చేయాలి. భార్య లేదు, తల్లి లేదు, తోబుట్టు ఉన్నటువంటి అన్నకు నేను చేయి సలాం కొట్టుకోవాలి. రోజు సలాం కొట్టుకోవాలి. అన్న చేస్తున్నాడు నీకు, మీ తోడబుట్టిన అన్న నీకు చేస్తాడు. అందుకే మనకు కూడా అన్న, తమ్ముళ్ళు, అక్క, చెల్లెళ్ళు అందరూ ఉండాలనుకో. దీనికోసమే అనుకోనేమో, దీనికోసమే నీ అన్నకు నువ్వు చేసి సలాం కొట్టుకోవాలంతే. నీ అన్న బాధ చాలా చెప్పలేము, అంత బాధ ఉంది లోపల. తమ్ముడికి ఇట్లయిందని చెప్పు, వాళ్ళకు ఒప్పుకున్నప్పుడే చేయమని చెప్పు. నువ్వు పర్టికులర్గా నాకు ఈ టైం చేయాలి, ఇప్పుడు చేయాలని నువ్వు ఎప్పుడు అనుకోకు. నేను ఎప్పుడు అట్లా చెప్పలే. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు టైం కుదిరితే వాళ్ళు మనసుగా ఇబ్బంది వస్తుంది, అలసిపోయి వస్తారు. అలసిపోయి వచ్చినప్పుడు మనం అడగడం కరెక్ట్ కాదు. వాళ్ళు అలసిపోయి రెస్ట్ అయినాక చేస్తే ఒక ఉండాలి, 100% ఉండాలి. ఎంత తగ్గి ఉంటే అంత మంచిది, అంత మంచిది అనిపించాలి.
యూరిన్ పైపులు వాటికి కూడా డబ్బులు ఖర్చు అవుతున్నాయి కదా, అవి కూడా ఒకసారి మేము వాళ్ళ నెంబర్లు ఇస్తాము, వాళ్ళు అవి కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు, బాక్స్ ఇస్తారు, నీకు నెలలో కావాలని నెలలో పంపిస్తారు, అది కూడా సార్ నెంబర్ ఇస్తారు. చేయాలి, చేస్తూనే ఉండాలి, చేసి పరిస్థితి చెప్పాలి వాళ్ళకి, చెప్తే దాని ప్రకారంగా మంచిగా అవుతుంది. ఇస్తాం ఖచ్చితంగా. ప్రతి నెల ఇట్లా బాక్సులు వస్తాయి, ఒకసారి అంటే ఇట్లా బాక్సులు వస్తాయి, ఫ్రీగా వస్తాయి, మేము అది కూడా చేపిస్తాం. ఇంకోటి అందరూ ఇట్లా బెడ్ సోల్ ఉన్న వాళ్ళు, స్పైనల్ కార్డ్ ఇంజరీ ఉన్న వాళ్ళకి విలేజ్లో ఉండరు చాలామంది కూడా ఏంటంటే ఈ కాళ్ళలో స్పర్శ ఉండదు, ఇక్కడ ఏ స్పర్శ ఉండదు కాబట్టి ఇక్కడ చీమలు పట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాన్ని నివారించడానికి ఫోన్ తిప్పదు, దాన్ని నివారించడానికి సార్ ఒక మంచి ప్రయత్నం చేసిండు. కింద కాళ్ళ కింద చూసుకుంటే ఒకసారి కింద ఈ కాళ్ళ కింద వాటర్ పోసి 4 దిక్కులు 4 వాటర్ పోసి ఏమీ పైకి ఎక్కకుండా ఇక్కడ కూడా ఈ ప్లేస్లో ఇక్కడ వాటర్, ఇది చాలా మంచి ప్లాను. ఉందా మొలిచిన పిల్లలు ఉన్నారా? అది కూడా ఇట్లాంటివి ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే వాళ్ళకు చీమలు కడిచినా ఏం కడిచినా కూడా స్పర్శ ఉండదు కాబట్టి ఒక్కొక్క రోజు మొత్తం కాలు మొత్తం తినేసుకొని పోతాయి చీమలు, కాలు మొత్తం తినేసుకొని పోతాయి. నీకు కూడా అయిందని కూడా ఒకసారి కాలు మొత్తం తినేసిపోతాయి, మనకేం తెలియదు, ఏమైంది తెలియదు, రక్తం కారుతుందో తెలియదు, రక్తం ఏర్లై పారుతున్నా కూడా ఏమీ తెలియదు. అలాంటి వాళ్ళు ఉంటే కూడా ఒకసారి ఇది ఒకసారి జాగ్రత్తలు పడండి. మంచి ప్లాన్ చేసారు. కొంతమంది అయితే కింద చాక్ పీస్ గీస్తారు, అవి గీస్తారు, కానీ ఇట్లా చేసుకోండి. ఓకే, నువ్వు కూర్చోగలుగుతావయ్యా? ఒకసారి కూర్చోబెట్టయ్యా, అట్లే కూర్చోబెట్టు చూద్దాం. రైట్, ఓకే, ఈజీ అవుతుంది. ఈడ పెడితే బాల్ పెడితే కొద్దిగా ఎన్నిక దెబ్బ, ఎన్నిక దెబ్బ, ఎన్నికనే ఒక నిమిషం ఇక ఇట్లా రాదు. ఈ నుంచి లేదు మనకు. పట్టుకున్నాంలే. ఈడ మెడ దగ్గర అయింది కదా ఆపరేషన్, చాలా బాగా. మెడ దేశానికి వెన్నెముక అంటే ఇదే చూడు, అదే రైతు దేశానికి వెన్నెముక అంటే ఇదే చూడు. మనిషికి కూడా వెన్నెముకనే. వెనుపట్లేంది ఏం లేదు. తలపైకి లేపు. నువ్వేం లేపినట్టు అవుతుంది. సరే ఏది ఏమైనా నవ్వుతూ ఉండాలయ్యా. నువ్వు ఏం తినట్లేదు ఇట్లా అయినావు, ఏమీ లేవు కదా లోపల, చర్మం ఎక్కడే ఉంది. బాల్ అయితే పంపి చూద్దాం. కొద్దిగా వెనక పెట్టి కొద్దిగా ఆనుకుంటే కొద్దిగా ఏదైనా కొద్దిగా ఆయన అక్కడ పక్కన కూర్చుంటే కొద్దిగా వెనక దొబ్బకుండా సైడ్లో పట్టుకొని ఉంటాడు. దాని ప్రకారం కొద్దిగా ఏమన్నా కొద్దిగా మూమెంట్ కొద్దిగా శక్తి వచ్చేదారు. నీ బాల్ అయితే ఫ్రీ ఉంది కదా, ఓకే ఉంది కదా, బాల్ పంపి ఒకసారి. అప్పుడు ఏం తెచ్చింది అనుకుంటే బాల్ అది మళ్ళీ తెప్పిస్తే అప్పుడు తెప్పించింది అదే తమ్ముడు తెచ్చింది. అప్పుడు నేను తెప్పించింది. చేయి మీద పెడితే ఆగుతావా? ఇది చక్కబెట్టి రైట్, సూపర్. ఈ రెండు నువ్వు రోజు ఇట్లా చేసుకోవచ్చు. కూర్చోవాలి, ఇట్లా కూర్చోవాలి. బాల్ వెనక బాల్ ఉంటుంది, అది నేను చూపిస్తా. ఎట్లా చేయాలో నేను చూపిస్తా. దాని ప్రకారం రోజు చేసుకుందాం. ఇట్లా రాకున్నాయి, ఈ పట్టొచ్చే కొద్ది వస్తున్నాయి. మనం జాగ్రత్తగా తిని మనకు తిండి తినాలి మంచిగా. అయితే నీకంటే ఘోరంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారయ్యా. నువ్వే కాదు, నీకంటే ఘోరమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకేనా? గ్రూప్ లో యాడ్ చేపి ఒకసారి. 400 మెంబర్స్ ఉన్నారు నా గ్రూప్ లో. సేమ్ వెన్నుముకతో బాధపడుతున్నారు. సేమ్ ప్రాబ్లం, పక్షవాతం కాదు, మళ్ళా వెన్నుముక, స్పైనల్ కార్డ్ ఇంజరీ వాళ్ళు మొత్తం.
ఓకేనా? ఇక ఫిజియోథెరపీ అయితే చేయాలయ్యా రోజు. ఆ మిషన్లు అన్నీ వదిలేసుకొని అంటే ఎక్సర్సైజ్ అన్ని రకాల మూమెంట్స్ అన్నీ చేయాలి, అన్నీ చేయాలి. ఓకే, కొంచెం పండుకోండి. రోజు కూర్చోబెట్టాలి, ఆయన్ని ఎక్కువసేపు కూర్చోబెట్టాలి. మరి ఒక టీవీ పెట్టియచ్చు కదా, టీవీ ఆన్ చేసి పెట్టిపోతే చూసుకుంటూనే ఉంటాడు కదా కాలక్షేపం. ఫోన్ తిరిగి వస్తుందా? వస్తుందా? ఒకసారి ఫోన్ నా ఫోన్ ఇస్తావు, నా ఫోన్ ఇస్తావు. ఈయన ఫోన్ ఏ ఫోన్ కాదు, ఫోన్ ఒకసారి ఫోన్ ఈయన ఫోన్ ఇదేనా? వెరీ గుడ్. అయితే ఫోన్ ఉంటే నేను ఫోన్ చేస్తాను ప్రాపర్టీ. లాక్ది పండి రోజు చూపి ఒకసారి. నువ్వే తీసాను నాకు. రోజు అట్లా చేసుకోవాలి. గుడ్లు పెట్టడం వల్ల లేచి ఉరకడయ్యా, టెన్షన్ పడకండి. తినండి, నువ్వే తీయాలి, మేము చూస్తున్నాం, నువ్వే తీయాలి. కొట్టండి, మళ్ళీ కొట్టండి. సూపర్, ఓపెన్ అయ్యింది నీ కొడుకు, ఓపెన్ అయ్యింది. ఒకసారి యూట్యూబ్ ఆన్ చేయి, యూట్యూబ్ ఆన్ చేయి. ఓకే, నీకు కాలక్షేపానికి ఒక ఫోన్ ఉంది, అన్నీ ఉన్నాయి. నువ్వు వండి అన్నం బయట నుంచి వచ్చిన తర్వాత అన్నను పలకరియడం, నీ పలకరింపే అన్నకి ఇప్పుడు ధైర్యం. నువ్వేం చేయొద్దు, నువ్వు అన్నను పలకరిస్తూ ఉండు, అదే ధైర్యం ఆయనకు. నువ్వు పలకరియకుండా నువ్వేదో నా వల్ల కాదు, నేను చచ్చిపోతా, నాకు ఈ బతుకు వేస్ట్ అని చెప్పి నువ్వు అనుకున్నావు అనుకో, ఆయన ఇంకా డీల్ అయిపోతాడు. ఆయన వచ్చినంటే పలకరించు. నీకేం పెద్ద సేవ నేను బుక్క తినిపిస్తే, సాయంత్రం ఒక బుక్క తినిపిస్తే నీకు ఆ యూరిన్ బాత్రూమ్ అంతా క్లీన్ చేసిపోతే అయిపోయా. నీకేం సేవ ఏం లేదు. ఆయన ఉన్నదాకా ఆయన చేస్తాడు, కానీ ఆయన నీ పలకరింపు కోసం ఆయన వెయిట్ చేస్తాడు. ఇప్పుడు నీకు ఇంత సేవ చేస్తున్నంటే ఆయన ఒకటి కోరుకుంటాడు, నువ్వు పోయి లేచి సంపాదించాలని కోరుకోవట్లేదు, నువ్వు పెళ్లి చేసుకోవాలి పిల్లలు కూడా ఆయన కోరుకోవట్లేదు, లేదా ఉన్న దానిలో ఆస్తి బాగా అడతాను కోరుకుంటాడు. కేవలం నీ పలకరింపు ఆయన కోరుకుంటున్నాడు, అంతేనాయా? ఆయన నీ పలకరిస్తే చాలు, నవ్వుతుంటే చాలు, అంతేనా నీకు? అంతే కదా, ఇంకంతే ఇంకేమైనా కావాలండి తమ్ముడి నుంచి. లేచి నడిచి ఇంటి ఉంటే చాలు. చూడు మనం కదా, లేచి నువ్వు ఆ వీల్ చైర్లో కూర్చొని ఇంటి ముందు చాలు. ఆయన ఏం కోరుకోవట్లేదు నీ గురించి. అందుకని చెప్పేసి నువ్వు తిన్న తిండిని వంట పట్టించుకో ఫస్ట్. నువ్వు తిన్న తిండిని, నువ్వు బాధలో ఉంటే నువ్వు ఎంత తిన్నా కూడా వేస్ట్. తిండి వంట పట్టించుకో. నా నెంబర్ తీసుకో, నాకు ఫోన్ చేయి, ఇప్పుడు మాట్లాడతా, నేను ఫ్రీగా మాట్లాడతా. ఫ్రీగా ఉన్నప్పుడు నీకు ఫోన్ చేసి నేను మాట్లాడతా, ఇస్తాను. నేను ఫోన్ నెంబర్ ఇచ్చిపోతా, నా పర్సనల్ నెంబర్ ఇచ్చిపోతా నీకు. నువ్వు నాకు ఫోన్ చేసి మాట్లాడు, ఏదైనా బాధ ఉంటే నాకు ఇప్పుడు నీ వెనక నేను మాట్లాడతా. నేను సలహా నీ వెనక నేను ఇస్తా, ఏం చేద్దాం ఏం కథ. నేను దీని ముఖ్యంగా దానికోసమే పెన్షన్ గురించే తను మధు గారు కోరుకునేది ఒకటే, పెన్షన్ వచ్చేలా చేయండి. మన కొల్లాపూర్ నియోజకవర్గంలో మధు గారికి 3 ఏళ్ల కిందట ఈ యొక్క ఇంజురీ జరిగింది, స్పైనల్ కార్డ్ ఇంజురీ జరిగింది, మెడ భాగంలో ఇంజురీ జరిగింది. ఇంతవరకు పెన్షన్ రాలేదంట. ఒక్కసారి పేరు చెప్పొద్దు, ఎమ్మెల్యే గారు దయచేసి ఈయనకు పెన్షన్ అందేలా చేయండి. దయచేసి కుడికిల గ్రామానికి చెందినటువంటి మధు ఆటో డ్రైవరు, దయచేసి ఆయనకు ఒక పెన్షన్ వచ్చేలా చేయండి. 3 ఏళ్ల నుంచి ఒక జీవోత్సవంలా 2 కాళ్ళు 2 చేతులు కూడా, ఒకసారి చేతుల పైకి లేపు, చేతులు పిడికిలను అట్లా ఏమీ లేవు, పిడికిలు అనలేడు, ఏ వస్తువులు పట్టుకోలేడు, అన్నం తినలేడు, బాత్రూమ్ పోలేడు, బాత్రూమ్ కడుక్కోలేడు, యూరిన్ వచ్చింది తెలియదు, ఏమో అన్నీ వాళ్ళనే సేవ. నీకు నిజంగా ధన్యవాదాలు అయ్యా, నిజంగా ధన్యవాదాలు. నువ్వు సేవ చేసి నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరూ చేయరు ఇట్లా, ఈ రోజులు ఏ అన్న చేయరు, ఎవరు చేయరు. నేను చేస్తున్నంటే మీ ఓపికకు మా స్థలం అయ్యా,
మా ప్రేక్షకుల నుంచి అందరికీ నిజంగా, ఎందుకంటే ఎవరు లేరు ఇట్లా, ఎవరు ఉండవా పోరా అని చెప్పేసి సంపేసే రోజులు కూడా ఉన్నాయి, గొంతు నిమ్మలే రోజులు కూడా ఉన్నాయి చాలా మందికి. ఏం చేస్తారు చెప్పు, గొంతులు నిమ్మలే రోజులు పోయినాక ఏం చేస్తారు, రోజులు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఏమి ఇంత ఆదాయం లేకుండా నీ ఆటో నడుపుకుంటూ నీ తమ్ముడు చూసినందుకు నిజంగా మా నుంచి మీకు చాలా చాలా ధన్యవాదాలు అయ్యా. మీ అన్న కూడా నువ్వు కృతజ్ఞతగా ఉండాలి, ఆయనను గౌరవించాలి, వచ్చినట్టే పలకరించాలి. ఆయనకు అదే ధైర్యం, వచ్చినట్టు రాన్న అలసిపోయినావా అని చెప్పి 2 మాటలు ముచ్చట్లు ఆడు, ఏం బాధలు పడద్దు, నాకు ఈ గురించి ఏం పట్టించుకోకు చాలా అని చెప్పేసి చెప్పు అంతే. కొద్దిసేపు వీలుంటే ఆయన ఫిజికల్ నిజం మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ చేస్తాడు. ఓకేనా? పోదామా మళ్ళీ పింఛన్ కోసం అయ్యా నా వంతు సహాయంగా అయ్యా ఒక 2 వారాల పనికి వస్తేమో, 1 వారం పనికి వస్తేమో ఒకసారి. ఏం కాదులే, ఏమనుకోకు. నేను వచ్చిపోతుంటే ఎట్లా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కింద వీళ్ళ ఫోన్పే నెంబరు, మీ ఫోన్పే నెంబరు, మీ బ్యాంక్ డీటెయిల్స్ నాకు ఇవ్వండి. నేను కింద అడుగున పెడతా. వాళ్ళకు వీలైతే ఎవరైనా తోచిన సాయం ₹1 నుంచి చేయండి. ₹1 చేసినా పర్లేదు, ₹2 చేసినా పర్లేదు, ₹3 చేసినా పర్లేదు, ₹10 చేసినా పర్లేదు. జెన్యున్ ఇంటర్వ్యూ ఇది. ఎవరో మనం ఏదో ఆశించట్లేదు. వాళ్ళ డీటెయిల్స్. నీ పేరేం పేరయ్యా? మధు. నీకు అకౌంట్ ఉందా? ఫోన్పే ఉందా? అకౌంట్ ఈయన అకౌంట్లోనే వేద్దాము, ఈయనకే సాయం చేద్దాము. పెన్షన్ రావట్లేదంట. వారానికి ఒక ₹1000 ఖర్చు, ₹1000 మందం వస్తే చాలా ఆయనకు వారానికి. ఆయన ఖర్చు అయిపోతే వాళ్ళ అన్న కూడా భారం అవ్వకుండా అవుతుంది, వాళ్ళ తమ్ముడు భారం అవ్వకుండా అవుతాడు. ఆయన కూడా కొంతకాలం మనలో జీవించి ఉంటాడు. మన గురించి కూడా అయ్యా నువ్వేం లేదు, మీ అన్నను మంచిగా చూసుకో, మీ అన్న సమాజానికి మంచిగా చూసుకుంటాడు అంతే. నువ్వు మీ అన్నను మంచిగా చూసుకో. మీ అన్న బయటికి వెళ్ళిన సమాజం, ఆయన ఏంది ఆటో డ్రైవరు, సమాజంలో ఉండే ఆటో ఏమంటున్నా ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన కూడా ఆయన తోచిన సాయం ఆయన చేస్తుంటాడు. మీ అన్న గట్టిగా ఉండాలంటే నువ్వు గట్టిగా ఉండాలి, మీ అన్న ధైర్యంగా ఉండాలంటే నువ్వు గట్టిగా ఉండాలి. నువ్వు కుమిలిపోయి బాధపడ్డావు అనుకో, మీ అన్న ఈరోజు డ్రైవింగ్ పోడు, బయట ఆగిపోతుంది. సరేనా? అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. ఓకే, ప్లీజ్ షేర్ చేయండి.